నాకు నచ్చిన అమ్మాయి ఈ ఫోటోల్లో లేదు అన్నాను గాని అసలు ఈ భూమి మీదే లేదన్నానా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను. సో మీరెవరి కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం మా ఆర్జీ హోమ్ నెట్స్ 5 ఇయర్స్ సెలబ్రేషన్ ఉంది కదా, అక్కడే నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అని అనౌన్స్ చేస్తాను. ఏనేంటి గడికోసారి నా వైపు చూస్తారు? ఎటు చూడాలో తెలియక? ఏమోలే, అదంతా నాకెందుకు. నాకు మా అక్క పెళ్లి శ్రీకాంత్తో అయితే చాలు. ఇదేంటి ఒక్కసారిగా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు? ఎవరై ఉంటుందా అమ్మాయి? మమ్మీ సిస్టర్ తప్ప ఈ ప్రపంచంలో ప్రతి విమెన్తో తనకేదో జాతి వైరం ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి రాధా గారికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రావడం ఇక్కడ విచిత్రముగా ఉన్నదే. అసలు రాధా గారు చెప్పిన ఆ అరుదైన జాతిరత్నం ఎవరై ఉంటారబ్బా? నువ్వే. ఏంటి? నేనా? ఏం మాట్లాడుతున్నారు రాధా గారు? నేనేంటి, మీరేంటి? అయ్యో అదేంటండి? అయ్యో దేవుడా, అసలు నేనెప్పుడు మిమ్మల్ని అలాంటి దృష్టితో చూడలేదు తెలుసా? నేను మాత్రం పొద్దస్తమానం అదే దృష్టితో నిన్ను చూస్తూ కూర్చున్నాను అనుకున్నావా? హలో, అమ్మాయిల విషయంలో ఈ రాధ అనే ఐకాన్ ఎప్పటికీ రాంగ్ అవ్వదు. మరెందుకు మా పిన్ని ముందు మీ పిన్ని ముందు ఒక అమ్మాయిని చూశాను, కనెక్ట్ అయ్యానని చెప్పారు? చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్పాలి? వాళ్ళు తెచ్చిన ఫోటోలు చూసి ఉరికంబానికి తలారిని సెలెక్ట్ చేసుకోవాలా నేను? అందుకే అబద్ధం ఆడాను. ఇప్పుడు అదే అబద్ధాన్ని వాళ్ళ చేత నమ్మించడానికి నీ సాయం తీసుకోవాలనుకుంటున్నాను. రాధా గారు అసలేమంటున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? సాయం అంటే మనం మోసేలా ఉండాలండి, అంతేకాని అది మనల్ని మోసేలా ఉండకూడదు. అరే, మీకు నన్నెలా సెలెక్ట్ చేయాలనిపించింది? అంటే ఇప్పటి వరకు ఓ 2-3 సార్లు మన కాంబినేషన్ వర్కౌట్ అయింది కదా, అదే ఇక్కడ వర్కౌట్ చేద్దాం అంటున్నాను. అంతకు మించి నీ మీద నాకేం ఫోకస్ ఉంటుంది చెప్పు? అదంతా నాకు అనవసరం అండి. నేను మీతో ఈ డ్రామా ఆడలేను. నన్ను నా పార్టీలో అందరి ముందు అలా పరిచయం చేస్తే ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? అసలే మా అక్క విషయంలో ఆల్రెడీ మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు నేను ఇలా చేశానంటే ఆ తర్వాత మా అమ్మ పరిస్థితి ఏంటో ఒకసారి మీరే అర్థం చేసుకోండి రాధా గారు. అర్థం చేసుకోవడం అంటే ప్రాబ్లం పూర్తిగా తెలిసి నువ్వే కుదరదని అంటున్నావు. వేరొకరికి ఈ సిచ్యువేషన్ ఎలా అర్థమవుతుంది? ఎవరు హెల్ప్ చేస్తారు? రాధా గారు, నా పరిస్థితి అంటే వేరండి. ప్రొఫెషనల్గా యాక్ట్ చేసే వేరే ఎవరినైనా అడగండి, అంతేకాని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఛీ, కర్మ నా మీద ఇలా పగబడుతుంది అనుకోలేదు. నేను నాకు పెళ్ళాం కావాలని అడుక్కోవడం ఏంటి? డిస్కస్టింగ్. రాధా గారు, దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. వేరే ఎవరినో ఒకరిని ట్రై చేయండి. మీ వల్ల అవుతుంది, కానీ నా వల్లే కాదు.
మేడం, ఇక్కడ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తున్న అమ్మాయి ఎవరై ఉండొచ్చు? గెస్ట్ చేయడానికి అసలు రాధ ఎప్పుడైనా ఏ అమ్మాయితోనైనా మాట్లాడితేనే కదా. ఇప్పుడు నువ్వెంత క్యూరియస్గా ఉన్నావో ఇక్కడ నాది సేమ్ సిచ్యుయేషన్. చూసారా, మ్యారేజీ అంటేనే అదేదో పెద్ద డ్యామేజీ అన్నట్టు అస్సలు పట్టించుకొని రాదా ఇప్పుడు ఏకంగా పెళ్లికే సిద్ధమైపోయాడు. అది మన అమ్మాయి జాతకం అంటే. నీకేమైనా తిక్క ఏంటి? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు జాతకానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు. ఎందుకు లేదండి, మన అమ్మాయి శ్రీకాంత్ని చేసుకోవాలని జాతకంలో ఉంది కాబట్టే కదా. రాత కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలని గ్రహాలన్నీ డిమాండ్ చేశాయి. అందుకేగా పెళ్లి వద్దన్నవాడు కూడా దేవుడా అంటూ పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈరోజు ఆ అమ్మాయిని కూడా పరిచయం చేసేస్తున్నాడు. అలా ఉంటుందండి పెళ్లి రాత రాసుంటే. కొంతమంది ఉంటారు పాపం, విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ ఏం లాభం. పెళ్లి పీటల వరకు వచ్చినా, తాళి మెడ వరకు వచ్చినా మూడు ముళ్ల భాగ్యానికి మాత్రం నోచుకోరు. రాధా గారు, ఎక్కడండి మీరు పెళ్లాడబోయే అమ్మాయి? పెళ్లి కాదు, జస్ట్ పరిచయం చేయబోయే అమ్మాయి. పెళ్లి చేసుకునే అమ్మాయి అంటాడనుకుంటే ఫ్రెండ్ అంటాడేంటి? అంత కన్ఫ్యూజ్డ్గా ఉంది. మీలాగా అందరూ అలా అనుకోరులేండి. మెంటల్గా అందరూ మీ పెళ్లికి ఫిక్స్ అయిపోయారు. అలా అవ్వాలనే కదా తన ఇంట్రడ్యూస్ ప్రోగ్రామ్ ఇలా ప్లాన్ చేశాను. పాపం, ఎవరో ఆ మహాతల్లి. హార్ట్లీ వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు మన ఆర్జీ హోమ్ నీడ్స్ 5th ఇయర్ యానివర్సరీ ఫంక్షన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. మన ఆర్జీ హోమ్ నీడ్స్ని స్థాపించిన మొదటి ఇయర్ నుంచే చాలా సక్సెస్ఫుల్ ప్రాఫిట్స్ని సొంతం చేసుకోగలిగింది. ఇక టాప్ మెట్రో సిటీస్ అన్ని చోట్ల బ్రాంచుల్ని కొనసాగిస్తూ ఫర్నిచర్ రంగంలోనే అగ్రగామి దిశగా మన ఆర్జీ హోమ్ నీడ్స్ స్పీడ్ పెంచింది. ఒక టాప్ బ్రాండ్ ఇమేజ్ని కూడా ఆర్జీ హోమ్ నీడ్స్ క్రియేట్ చేయగలిగిందని నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను. ఏంటి మేడం, రాధా గారు ఆర్జీ హోమ్ నీడ్స్ గురించి తప్ప ఈరోజు ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడేలా అనిపించడం లేదు. ఏం శిఖరా? చూడండి మేడం, పూనకాల లోడింగ్ అన్నట్టు కంపెనీ గురించి తప్ప ఆయన కాబోయే పార్ట్నర్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. మేడం, రాధా గారు ఇలా మాటల్లోనే అందరినీ ముంచేసి చెప్పిన మాటని అలా ఎస్కేప్ చేసి వెళ్ళిపోరు కదా. రాధకి అలాంటివి చేతకావులే శిఖరా. అయినా సరే వెయిట్ చేద్దాం. నో ప్రాబ్స్. ఏమో మేడం. రాధాబాబు, మీ కంపెనీ గురించి కాస్త తక్కువ చెప్పినా
అని చెప్పేస్తారా ఏంటి? Her name is Miss Nakshatra. So welcome, Nakshatra. నక్షత్ర రా. రాధా గారు, తన పేరు నక్షత్ర. హాయ్ అండి. హలో. తను మంచి యాక్టర్. స్టేజ్ ఎక్కి తను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తే చాలు ఎవరైనా చప్పట్లు కొట్టాల్సిందే. మీ పక్కన గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి అడిగారు కదా. ఓహ్, సారీ. ఇట్స్ ఓకే. తనే నక్షత్ర. హాయ్, ఐఎమ్ రాధా. తనకంతా చెప్పావా? మొత్తం చెప్పానండి. ఎవరికి అనుమానం రాకుండా నటిస్తుంది కదా. ఎవరికి ఏ డౌట్ రాదండి. ముఖ్యంగా తారాగారితో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా జరిగినా ఆవిడ తను నటించడానికి వచ్చారని కనిపెట్టేస్తారు. నన్ను నమ్మండి సార్, ఎవరికి ఏ సందేహం రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, నేను చెప్పేంత వరకు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కంటిన్యూ చేయాలి. షూర్. ఓకే సార్. ఎప్పుడూ నాకు అవైలబుల్గా ఉండాలి. అలాగే సార్. ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఐల్ గైడ్ యూ. ఓకే సార్. అమ్మయ్యా, నా పని అయిపోయింది. ఇక నుంచి ఏమున్నా మీరిద్దరే చూసుకోండి. షీజ్ నక్షత్ర, నా ఫ్రెండ్. డాడ్, ఇలా రండి. తారా, పద. నక్షత్ర, మై డాడ్ రామూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. నా వైఫ్ తారా. నమస్కారం అండి. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. బాబు రాధా, అమ్మాయి చక్కగా నీకు సరిజోడిగా ఉంది. అన్నయ్య గారు ఏమంటారు? అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఏమంటావు తారా? అవును బేబీ, అంతకు మించి. ఇంకేంటి వదిన గారు, మరి ఆ ముహూర్తం ఏదో పంతులు గారితో త్వరగా పెట్టించేస్తే పెళ్ళైపోతుంది.
ఆ తర్వాత శిఖర్ని శ్రీకాంత్కిచ్చి కట్టబెట్టాలి. అమ్మగారికి ఆత్రం మరీ ఎక్కువైపోయిందే. నన్ను అర్థం చేసుకుని నా బిజినెస్ కోసం తనిచ్చిన సలహాలతోనే ఈ ఆర్జీ హోమ్ నీడ్స్ ఇంత సక్సెస్ అయింది. నా ఈ విక్టరీ వెనక నా హార్డ్ వర్క్తో పాటు మరొక మాస్టర్ మైండ్ ఈ నక్షత్ర. అలాంటి ఈ సక్సెస్ఫుల్ యానివర్సరీని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఓహో, అంత బాగా హెల్ప్ చేసిందా? షీఈస్ రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవునమ్మా, అమ్మా నాన్నలతో కలిసి మాట్లాడాలి కదా. ఎంతకీ వాళ్ళు ఇక్కడే ఉంటారమ్మా? నో ఆంటీ, వాళ్ళు యుఎస్లో ఉంటారు. యుఎస్లోనా? యుఎస్లో ఉంటారా? అసలు ఈ అమ్మాయిని ఎప్పుడు చూసినట్టే లేదే. రాధా ఫ్రెండ్స్లో ఎప్పుడు ఈ అమ్మాయి ఉన్నట్టే నాకు అనిపించలేదు. ఫోకస్ పెడితే అన్నీ అవే బయటకు వస్తాయి. ఈవెంట్ స్పెషల్ అన్నాడు, ఎవరినో తీసుకొచ్చి ఫ్రెండ్ అని పార్ట్నర్ అని ఏదేదో చెప్తున్నాడు. అసలు ఎవరి అమ్మాయి? మేడం, మొత్తానికి రాధగారు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అందరి ముందుకు తీసుకొచ్చారు. ఇక నక్షత్ర వాళ్ళింట్లో మీరు మాట్లాడేస్తే రాధగారి పెళ్లి త్వరలోనే పూర్తి చేసేయచ్చు. మేడం, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. అదే ఆలోచిస్తున్నాను శిఖరా. ముహూర్తాల గురించా మేడం? కాదు శిఖరా, అసలు ఈ పెళ్లి అనే కాన్సెప్ట్కి ముందు వెనక ఏమేం జరుగుతున్నాయా అని. ఏంటి మేడం మీరనేది? అసలు పెళ్లి అనే మాటే నచ్చని రాధ ఇంత సింపుల్గా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమైపోయాడా? ఈ విషయంలో రాధని నేను అస్సలు నమ్మను. పరిచయం చేయడానికి తీసుకొచ్చి ఫియాన్సే అని చెప్పకుండా ఫ్రెండు, న్యూ పార్ట్నర్ అని సంబంధం లేకుండా చెప్తున్నాడు. మేడం, నాకలా అనిపించడం లేదు. నాకనిపిస్తుంది కదా. నా డౌట్ క్లియర్ చేసుకోవడమే ఇక్కడ నాకు ముఖ్యం. దాని మీదే నీ జీవితం కూడా ఆధారపడుంది. మేడం, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి రాధగారితో క్లోజ్గా ఉంది, అందులోనే అర్థమవుతుంది కదా. ఇంకా మాటల్లో కూడా చెప్పాలా? అవును, నాకు చెప్పాలి. చెప్పి తీరాల్సిందే. శిఖరా, ఈ రాధాకృష్ణలు పెళ్లి నాపడానికి ఎంతవరకైనా తెగిస్తారు.